ఎడారిలో సెలయేర్లు. జూలై 12వ తేదీ. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని యెడల నేనేమవుదును? యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. 27వ కీర్తన 13వ చరణం. ప్రోత్సాహకరమైన ఈ సాక్ష్యాన్ని కీర్తనాకారుడైన దావీదు కొన్ని తీవ్రమైన శ్రమ, శోధన అనుభవాల గుండా ప్రయాణించిన తరువాత రాశాడు. ఒకటి కంటే ఎక్కువసార్లు నిరాశలో వదులుకోవడానికి సిద్ధపడ్డాడు. కృంగిపోయి చనిపోవాలనుకున్నాడు. ఆయన దుఃఖంతో రాసిన కొన్ని కీర్తనలు హృదయాన్ని కదిలిస్తాయి. జీవితంలో భయానకమైన తుఫానుల నుండి పారిపోవడానికి బాధతో మొరపెడుతున్న వ్యక్తి దగ్గరకు మనం వచ్చాం. ఇశ్రాయేలీల అత్యంత మధురమైన కీర్తనాకారుడు 27వ కీర్తనలో తన ఆత్మ సొమ్మసిల్లిపోకుండా ఉంచే రహస్యాన్ని వెల్లడిపరుస్తున్నాడు. అతను సజీవుల దేశమున ప్రభు మంచితనాన్ని చూడడాన్ని నమ్మాడు. అంటే దానర్థం ఈ జీవితం తర్వాత కాదు, ప్రస్తుత జీవితంలోనే ఆయన దయను చూడడం. పోరాడే ప్రార్థన అద్భుతాలు చేస్తుంది. ఇరుకులో విశాలతను, విశ్రాంతిని తెస్తుంది. ప్రార్థన ఇనుప కడ్డీల గుండా, ఇత్తడి ద్వారాల గుండా త్రోవను నిర్మిస్తుంది. దేవునికి భయపడిన ఒకరి జీవితంలో అసాధారణమైన విడుదల కలిగింది. ధైర్యపరిచే ఈ సంఘటన 2వ రాజులు 4వ అధ్యాయము 4వ వచనంలో రాయబడింది. ఒక దైవజనుడు తన భార్యను, 2 కొడుకులను కఠినమైన పరిస్థితుల్లో విడిచి చనిపోయాడు. ఆమె ఆ బాధ్యతలను మోయలేకపోయింది. త్వరలోనే తనకు సహకారంగా ఉన్న 2 కొడుకులను తీసుకుని వెళ్ళడానికి తనకు అప్పించిన వాళ్ళు వచ్చారు. అవసరతలో ఉన్న ఆ నిరుపేద తల్లి తన 2 కొడుకులను తీసుకొని లోపలికి వెళ్ళి చిన్నపిల్లల విధవరాండ్ర ప్రార్థనను వినే దేవునికి మొర్రపెట్టింది. ఈ విధవరాలి గృహాన్ని ఒక్కసారి దర్శించండి. దేవుడు ఆమె పక్షాన చేసిన కార్యం నుండి మీరు నేర్చుకునే పాఠాలు మీ విశ్వాసాన్ని ఉత్తేజపరుస్తాయి. దారులన్నీ మూసుకుపోయినప్పుడు, దేవుడు తప్ప మరొక దారి లేనప్పుడు ఆయనపై సంపూర్ణంగా ఆధారపడి హృదయపూర్వకంగా మీరు చేసే ప్రార్థన ఆయనకు తెలుసు. మీరు కూడా మీ జీవితంలో కఠినమైన స్థలాలు మధురమైనవిగా ఉండడం అనుభవించగలరు. అక్కడే ఒక వ్యక్తి దేవునిని నూతనంగా కనుగొనగలడు. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.